హలో గాయ్స్! వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, చాలామందికి ఏయూ రీజన్ అంటే ఏంటి? ఎస్‌వీయూ రీజన్ అంటే ఏంటి? లోకల్ అంటే ఏంటి? నాన్ లోకల్ అంటే ఏంటో తెలీదు. సో, ఈ వీడియో స్కిప్ చేయకుండా వింటే మీకు ఒక క్లారిటీ అనేది వస్తది. సో, ఏయూ రీజన్, ఎస్‌వీయూ రీజన్‌లో ఏం డిస్ట్రిక్ట్స్ వస్తాయి? అండ్ అలాగే ఎవరు లోకల్ అండ్ ఎవరు నాన్ లోకల్ అని. అండ్ అలాగే లోకల్‌లో ఎలా కన్సిడర్ చేస్తారు? నాన్ లోకల్‌ని ఎలా కన్సిడర్ చేస్తారో ఈ వీడియోలో మీకు తెలుస్తది. మొత్తం తెలుగు స్టేట్స్‌ని కలిపి ఓయూ, ఏయూ, ఎస్‌వీయూ రీజియన్స్ అంటాము. ఓయూ అంటే ఉస్మానియా యూనివర్సిటీ, ఏయూ అంటే ఆంధ్ర యూనివర్సిటీ, ఎస్‌వీయూ అంటే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ. ఓయూ యూనివర్సిటీ అనేది తెలంగాణకెళ్ళిపోతది. కాబట్టి మనం అది కన్సిడర్ చెయ్యము. ఏయూ రీజన్, ఎస్‌వీయూ రీజన్ అంటే ఒక క్లారిటీ వచ్చింది కదా! ఇప్పుడు లోకల్ అంటే ఏంటి? నాన్ లోకల్ అంటే ఏంటి? తెలంగాణ స్టూడెంట్స్ ఏపీకి నాన్ లోకల్ అవుతారు. కమింగ్ టు ఏయూ రీజన్, ఎస్‌వీయూ రీజన్. ఏయూ రీజన్ వాళ్ళు ఎస్‌వీయూ రీజన్‌కి నాన్ లోకల్ అవుతారు. ఎస్‌వీయూ రీజన్ వాళ్ళు ఏయూకి నాన్ లోకల్ అవుతారు. ఇప్పుడు లోకల్, నాన్ లోకల్ సీట్స్ ఎలా డివైడ్ చేసి ఇస్తారంటే, లోకల్ వాళ్ళకి 85%, నాన్ లోకల్ వాళ్ళకి 15% కింద డివైడ్ చేస్తారు. ఇప్పుడు 85% లోకల్ వాళ్ళకి రిజర్వేషన్ ఉంటది. అదే నాన్ లోకల్ వాళ్ళకి మెరిట్ బేస్డ్ అయ్యి ఉంటది. డిస్ట్రిక్ట్ వైజ్ ఏయూ రీజన్‌లోకి ఏం డిస్ట్రిక్ట్ వస్తది, ఎస్‌వీయూ రీజన్‌లోకి ఏం డిస్ట్రిక్ట్ వస్తదని చెప్పి డివైడ్ చేసి ఉంచాము. సో, ఇప్పుడు ఫర్ సపోజ్ శ్రీకాకుళంలో పర్సన్ కర్నూలు డిస్ట్రిక్ట్‌లో చదివితే అతడు నాన్ లోకల్ అవుతాడు. అదే వైజాగ్‌లో పర్సన్ అనంతపురంలో చదివితే అతడు నాన్ లోకల్ అవుతాడు. సో, ఇదే డిఫరెన్స్ బిట్వీన్ ఏయూ అండ్ ఎస్‌వీయూ రీజన్, లోకల్ అండ్ నాన్ లోకల్. సో, అర్థమైందనుకుంటున్నాను. అర్థమైతే బీటెక్ బాధితులని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.